అసలుకి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనేది ఆయుర్వేద పరంగా ఎలా చెప్తాము? సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనా స్వస్థ ఇత్యభిధీయతే అంటాడన్నమాట. ఋతువులకి మన ఆరోగ్యానికి సంబంధం ఉందా? ఋతువులలో మనిషి యొక్క ఆరోగ్యము సహజంగా మార్పులకు లోనవుతుంది. శరద్ ఋతువులో ఆముదం తాగితే విరేచనాలు అవుతాయి. ఈ పంచభూతాల్లో అగ్ని జలాన్ని కలిపితే పిత్తం తరని శరీరంలో. పెరుగు వడని తింటే బీపీ పెరుగుతుంది అంటారు, ఎందుకని? 2 వెల్లుల్లి తీసుకొని దంచి 2 కప్పుడు పాలు కప్పెడు నీళ్లు 2 కలిపి మరిగించేసి. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం డాక్టర్ రఘుపతి గారితో ఉన్నాం. డాక్టర్ రఘుపతి గారు ఒక పక్క ఆయుర్వేదంగా ఎంత నిష్ణాతులో, ఆధ్యాత్మికంగా కూడా అంతే నిష్ణాతులు. కాబట్టే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారు ఆయుర్వేద కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసి పంచకర్మ స్పెషలిస్ట్గా పంచకర్మ విభాగాన్ని మన హైదరాబాదులో బాగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వారు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది ఆయుర్వేద డాక్టర్స్, అంటే లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా ఎవరైతే డాక్టర్స్గా మారారో వారందరికీ ఏకైక గురువుగా ఉన్న వ్యక్తి డాక్టర్ రఘుపతి గారు. వారు ఈరోజు మనతో ఉండటం మన అదృష్టం. వారు ఆధ్యాత్మికంగా ఎంతో రీసెర్చ్ చేశారు, ఆయుర్వేదంగా ఎంతో రీసెర్చ్ చేశారు, అలాగే ప్రాణాయామ పరంగా ఎంతో రీసెర్చ్ చేశారు. అసలుకి నిజమైన మనిషి ఆరోగ్యం అంటే ఏంటి అనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. అసలుకి మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అనేది ఆయుర్వేద పరంగా ఎలా చెప్తాము? ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి బీపీ చెక్ చేస్తే ఆ బీపీ చూస్తే ఒకటికేమో 120/80 ఉండాలంటారు. అదే స్కేల్స్ని కొన్ని రోజులు పోతే రీడింగ్స్ మార్చేస్తారు. నేను మొన్న ఒకరిని అడిగాను, షుగరు 110/160 అనేది లాస్ట్ 2 years బ్యాక్ రీడింగ్ ఉంది, ఇప్పుడు 100/140 చేశారన్నారు. సో ఇట్లా మారుస్తుంది. కొంతమంది ఏమో ఇట్లా రీడింగ్స్ ఎవరో మార్చేస్తారు. మానవ శరీరం అట్లా కాదు కదా. ఆయుర్వేదం ప్రకారం నిజమైన రీడింగ్స్ ఏంటి? అసలుకి నిజమైన ఆరోగ్యం ఏంటి? నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఈరోజు అవకాశం ఇచ్చి మీ అందరి ముందు తీసుకొచ్చి ఆయుర్వేదం గురించి కొంత పరిచయం ఈరోజు మనం ఈ రూపంగా పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అయితే ఆయుర్వేదము అసలు స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏంటి కులమానం? మనం వివిధ వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల ప్రమాణాలు ఇస్తున్నారు, బీపీలో, షుగర్లో, దీంట్లో అని అన్నారు కదా. అయితే దీనికి ప్రమాణాలు ఏంటి అని అంటే ఆయుర్వేదం తనకంటూ ఒక స్టాండర్డ్ అన్నమాట, ఒక ప్రమాణాన్ని నిర్దేశించుకొని ఉంది. అంటే ఋషులు అనేక వేల సంవత్సరాలు శ్రమించి వాళ్ళ తపస్సు, ఎంతో మంది పేషెంట్ల మీద, రోగుల మీద పనిచేసి, శాస్త్రాన్ని చూసి పరీక్షించి రకరకాలుగా పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు సంహితల రూపంలో తీసుకొచ్చారు ఆయుర్వేదాన్ని. చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భడ సంహిత అని సంహిత రూపంలో మనకు ఆయుర్వేద వాంగ్మయం ఉందన్నమాట. మనకు ఒక చరిత్ర కూడా ఉంది. ఇన్ని వేల సంవత్సరాలు అంటే ఆధునిక వైద్యం అలోపతి వచ్చి ఒక 200-300 సంవత్సరాలు అంతే అభివృద్ధి చెంది ఇంత బాగా పైకి వచ్చి ఇంత డెవలప్ అయింది అంటే, అభివృద్ధి చెందిందంటే ఆ రకంగా ఇంత వైభవాన్ని చూసింది ఆయుర్వేదం కూడా ఒకప్పుడు. కాలక్రమాన ఈ కాల ప్రభావాన తన వైభవాన్ని కోల్పోయింది. అలా అని మనం ఆయుర్వేదాన్ని పూర్తి విస్మరించలేదు. ఇప్పటికి కూడా ప్రజల మనసులలో, మన జీవన విధానంలో, జీవన శైలిలో పెనవేసుకొని ఉంది ఆయుర్వేదం. అయితే ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యవంతుడు, పరిపూర్ణ ఆరోగ్యము లేదా స్వస్థుడు ఎవరు, స్వస్థత అంటే ఆరోగ్యం ఎవరు అంటే ఒక మంచి నిర్వచనం ఇస్తారన్నమాట ఆచార్యులు. సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనా స్వస్థ ఇత్యభిధీయతే అంటాడనమాట మహర్షి. అంటే సమదోష సమాగ్నిశ్చ అంటే సమత్వం యోగ ఉచ్యతే అని కృష్ణుడు అంటున్నాడు. అంటే యోగం అంటే ఏంటయ్యా? సమంగా ఉండడం, అన్ని సమంగా శరీరంలో ఉండాలి. కొవ్వు ఎక్కువైంది బాడీలో,
అప్పుడేమంటాము, స్థౌల్యం వచ్చింది, లేదంటే ఒబేసిటీ వచ్చింది, ఓవర్ వెయిట్ అని అంటాం. అంటే కొవ్వు అనే ధాతువు పెరిగింది అక్కడ ఆరోగ్యం పోయినట్టే, సమం లేదు అక్కడ. ఆ రకంగా సమదోష అంటే వాతము, పిత్తము, కఫము అని మనకు 3 దోషాలు ఉండి ఇవి శరీరాన్ని మెయింటైన్ చేస్తాయి, మళ్ళీ చెడగొడతాయి కూడా. అందుకే సమంగా దోషాలు ఉండాలి. వాతము, పిత్తం, కఫం సమానంగా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ, ఆకలి సమానంగా ఉండాలి. ఎక్కువ ఆకలి ఉండద్దు, అసలు ఆకలి లేకుండా ఉండకూడదు. అగ్నులు సమానంగా చాలా రకాల ధాతు అగ్నులు, భూతాగ్నులు, ఇట్లా అగ్నులు చాలా ఉంటాయి శరీరంలో. ఇవన్నీ మెటబాలిజం మెయింటైన్ చేస్తుంటాయి. శరీర టిష్యూస్లలో, సెల్స్లో మెటబాలిజం మెయింటైన్ చేస్తుంటే అగ్నులు. సమాగ్నిశ్చ సమధాతు, సప్తధాతువులు శరీరంలో రసము, రక్తము, మాంసము, మేధో, మజ్జ, శుక్ర, హస్తులు, ఈ రకంగా 7 రకాల ధాతువులు ఉంటాయి. వీటి నిర్మాణమైంది. ఇల్లు ఎట్లయితే ఇటుకలు, స్టీలు వీటితో నిలబడిందో వీటితో శరీరం నిలబడింది. దాన్ని సమధాతువులు అంటారు, వాటిని సప్తధాతువులు. ఆ ధాతువులు సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. బోన్ తక్కువైపోయింది అని అంటే పెల్సుబాడి విరిగిపోతే ఆస్టియోపోరోసిస్ అది అనమాట. బోన్ టిష్యూ తక్కువైంది, ఇది కూడా సమానంగా ఉండాలి. మలక్రియ సమానంగా, మలం అసలే రాకుండా ఉంటే కాన్స్టిపేషన్. సార్ నాకు కాన్స్టిపేషన్ ఉంది, ఏదైనా మందు ఇస్తారా అని అంటారు అనమాట. ఆ కాన్స్టిపేషన్ అంటే ఆ మలము సమానంగా ఉండాలి, అలా ఎక్కువ కూడా రాకూడదు. రోజుకి 8 సార్లు 20 సార్లు పోతున్నానండి మోషన్స్ కంటారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే కొంచెం తినగానే మోషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా సమంగా లేదు. మూత్రం రాత్రంతా లేచిపోతూ ఉంటారు. మూత్రం అది కూడా మలమే, మూత్రము. చెమటలు బాగా అరచేతిలో చెమటలు పోసేస్తున్నాయండి, నడుస్తుంటే చెమట పడుతుందంతా, ఫ్లోర్ అంతా చెమట అవుతుంది, చెమట అధికంగా వస్తుంది. అంటే మలక్రియ సమానంగా లేదు. ఇవన్నీ శరీరపరమైన. మరి మనసు పరంగా ఏంటి అంటే ప్రసన్న ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. లోపలేవో మైలలన్నీ పెట్టుకొని దుఃఖాలు, కోపాలు, ద్వేషాలు, పగలు, ఇవన్నీ ఆత్మ ప్రసన్నంగా లేదు. ప్రసన్న ఆత్మ ఇంద్రియాలను సమానంగా ఉండాలి. మనసు కూడా సమానంగా ఉండాలి. మనసు ఓవర్గా అన్నింటిలో పరిగెత్తడం చేయడం కాకుండా మనసును స్థిరంగా ఉంచి యోగం ఎట్లా అభ్యాసం చేస్తామో ఇవన్నీ సమంగా ఉండడమే ఆరోగ్యవంతుల లక్షణం అంటాడు. ఇది ఆరోగ్యంగా ఎవడు స్వస్థుడు అంటే ఆయుర్వేదం ఇలాంటి వాడయ్యా స్వస్థుడు. మరి స్వస్థత, ఈ ఆరోగ్యం ఎలా వచ్చింది ఆయనకు అంటే నిత్యం హితాహార విహారసేవి సమీక్షకారి విషయే స్వసక్త దాతా సమః సత్యపరక్షమవాన్ ఆప్తోపసేవి భవత్యరోగ. అంటే రోగి కాని వాడు ఎవడయ్యా అని రెండో ప్రశ్న వస్తుంది. ఇప్పుడేమో ఆరోగ్యవంతుడు ఎవరయ్యా అని అడిగారు, ఆరోగ్యవంతుల లక్షణం చెప్పుకున్నాం. రోగి కాకుండా ఎలా ఉండాలి, మరి రోగాలు రాకుండా జీవించినంత కాలము ఎలా ఉండాలి మనిషి అంటే దానికి వాగ్భటాచార్యుడు ఏం చెప్తాడనంటే నిత్యం హితాహార విహార సేవి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నాకు మంచి చేసేది ఆహారం ఏంటి అది తెలుసుకోవాలి, ఎరుక ఉండాలి, జ్ఞానం ఉండాలన్నమాట. హిత ఆహార విహార లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సేవించేవాడు సేవి. నిత్యము హితాహార విహార సేవి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, యుక్తాహార విహార యుక్త కర్మస్య చేష్టసు అంటాడు. ఆయన అక్కడ చెప్పాడు. ఆ రకంగా మనిషి ఎలా ఉండాలని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు వాగ్భటాచార్యుడు అనంటే సమీక్షకారి, సమీక్షించుకోవాలి. ఇప్పుడు సమీక్ష సమావేశాలు పెడుతుంటారు, డిపార్ట్మెంట్లో ఏం జరిగింది సమీక్ష చేస్తారు. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, ఇక్కడ మీ ఆఫీసులో మీరు సమీక్ష చేస్తారు, మీ అంతా స్టాఫ్ను పెట్టుకొని. శరీరాన్ని కూడా సమీక్షించుకోవాలి. ఈ సమయంలో నేను ఈ ఆహారం తీసుకోవాలా తీసుకోవద్దా, ఈ కాలంలో, ఈ ఋతువులో, ఈ దేశంలో, ఈ సిటీలో, ఈ ఊర్లో ఈ నీళ్లు ఇంత సమీక్ష చేసుకొని తీసుకోవాలి. అదే హితాహార విహార సేవి సమీక్షకారి. సమీక్ష చేసుకోవాలన్నీ కూడా. అదే నేను ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడు సమీక్ష. విషయేషు ఆసక్త. విషయాలంటే ఏంటి? నోటికి రుచి బాగా తినడం ఇంట్రెస్టు, లేదంటే జననాంగానికి బాగా సంభోగంలో పాల్గొనడం ఇంట్రెస్టు, కంటికి ఏమో ఏదైనా మంచి దృశ్యం చూడడం ఇంట్రెస్ట్. ఈ విషయాలు వీటి పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు. వాటిని వాడుకోండి, ఏది ఇంద్రియాలను అంతే. విషయేసక్త దాతా సమహ. దానం చేసేవాడుగా ఉండు, ఎప్పుడు పుణ్యాన్ని సంపాదించుకో. సమహ అన్నిట్లో సమానం పాటించు. సత్యః పర. సత్యాన్ని పరత్వం, సత్యం అంటే ఇంకా అల్టిమేట్గా సత్యాన్ని పాటించడానికి ప్రాక్టీస్ చెయ్యమని చెప్తున్నాడు. సత్యః పరః. సత్యపరం అయిన తర్వాత క్షమవాన్, క్షమించు. ఏదైనా తప్పులు జరిగిపోయినాయి క్షమించు, నేర్చుకో, క్షమాగుణాన్ని పెంచుకో. క్షమవాన్ ఆప్తోపసేవి. ఆప్తులను సేవించు. ఎవరు ఆప్తులు? ఆప్త లక్షణం అని చెప్తాడు ఆయుర్వేద శాస్త్రంలో. ఆప్తుడెవడు అని ఈ గుణాలు ఉండాలి వాళ్ళకు. వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే రజోస్తమోభ్యాం నిర్ముక్త.
రజోతమో గుణాలు ఉండకూడదు, నిర్ముక్త, ఏమాత్రం ముక్తం లేకుండా ఉండాలి వాళ్ళు. రజో సమోభాం నిర్ముక్త తపో జ్ఞాన బలేనయ్యే, తపస్సు జ్ఞానము వల్ల బలముతో ఉండాలి వాళ్ళు. అలాంటి ఋషులు అన్నమాట. ఎలాంటి స్వార్థం లేకుండా ఉండేవాళ్ళు, లోకాన్ని కళ్యాణం కోరుకునేవాళ్ళు, కళ్యాణ మిత్రులు అన్నమాట. ఇలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ వాక్యము అసంశయము, డౌట్ ఉండదు ఇంకా వాళ్ళు మాట్లాడితే. అలాంటి ఋషుల చెంత ఉండి వాళ్ళ ఉపసేవం చేయండి అని చెప్తాడనమాట. ఇవన్నీ కూడా రోగాలు రాకుండా చేసేవట. కాబట్టి మనిషికి రోగాలు రావద్దు అంటే ఇవన్నీ చెయ్యండి అని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యవంతుల లక్షణం చెప్పుకున్నాము, రోగం రాకుండా ఇలా ఉండాలి కూడా చెప్పుకున్నాము. అంత ప్రివెన్షన్ అన్నమాట. ఇంకా రోగం వచ్చింది ఏదో పొరపాట్లు చేశాం, ఆహారపరంగానో విహారపరంగానో ఋతుపరంగానో కాలపరంగానో ఏదో చేసాం పొరపాటు. అయిన తర్వాత దాన్ని ఎలా మరి చేసుకోవాలి, రోగం పుట్టింది దాన్ని ఎలా చేసుకోవాలి, మళ్ళీ వైద్యశాస్త్రంలో చికిత్సా శాస్త్రం అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు ఋతుపరంగా అనేసి, ఋతువులకి మన ఆరోగ్యానికి సంబంధం ఉందా? ఋతువులు అన్నప్పుడు ఋతువు ఎలా తయారైంది? కాలం. కాలమే ఋతువులో చెప్పుకుంటున్నాం. కాలాన్ని విభజించుకున్నాం ఋతువుల రూపంలో. ఇప్పుడు కాలం ఏంటి? దినం. పొద్దున సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు దినం. అది దినచర్య. దినంలో ఏం చేయాలి నేను, ఎలా ఉండాలి చర్య. రాత్రి అయింది, రాత్రి ఎలా ఏం చేయాలి? రాత్రి అయిందే పడుకోవడానికి, లేదు 1 గంట వరకు మేల్కుంటాను నేను, కంప్యూటర్ చూసుకుంటా లైట్లు వేసుకొని అంటే ఇంకా వాతం పెరుగుతుంది. వాతం పెరిగి పొద్దున్న లేవగానే చిరాగ్గా ఉండడము, కోపంతో అరవడము, ఒళ్ళంతా నొప్పులుగా ఉండడము, తిన్నది అరగకపోవడము, రాత్రి చర్య చేయలేదు అంటే ఏంటి? పడుకోవడం చేయలేదు, సరైన సమయానికి పడుకోలే అంటే మనం ప్రకృతిని అర్థం చేసుకోలేదు. శరీర ప్రకృతిని అర్థం చేసుకోవాలి. వాత పిత్త కఫాలు సప్తధాతు, బయట బ్రహ్మాండం, యతిపిండే తత్ బ్రహ్మాండే. ఆ బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలి. సూర్యుడు వచ్చాడు, గుంగిపోయాడు, రాత్రి అయింది, రాత్రి చర్య. అదే రకంగా కాలాన్ని మనము 6 ఋతువులుగా విభజించుకున్నాం. నిజానికి 3 ఋతువులు, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం. అలా కాకుండా మన ఆయుర్వేద శాస్త్రము, మన భారతీయ తత్వశాస్త్రాలన్నింటిలో కూడా మనకున్న జ్యోతిషి శాస్త్రం కానీ, దానికి ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన ఇతర అనుబంధ శాస్త్రాలు కానీ, దర్శనాలు కానీ, ఎక్కడైనా కూడా మనం ప్రకృతిని ఒక విధంగా అర్థం చేసుకొని అలాగే చెప్పడం జరిగింది ప్రజల కొరకి. వీళ్ళందరిది ఏకాభిప్రాయమే. ఎన్ని శాస్త్రాలు, వేదాలైనా ఉపనిషత్తులైనా, ఎక్కడైనా ఆరోగ్యం ఆయుర్వేదమైనా ఒకటే అభిప్రాయం. ఏంటది అని అంటే, ఒకటే అభిప్రాయం మనకు ఉంది. 6 ఋతువులు అనేవి అందరూ అంగీకరించేవి. కాలాన్ని విభాగం చేసుకున్నాం. దాంట్లో ఏంటిది? హేమంత, శిశిర, వసంత 3 ఋతువులు అయిపోయినాయి. తర్వాత గ్రీష్మం వస్తుంది, తర్వాత వర్ష ఋతువు వస్తుంది, శరద్ ఋతువు వస్తుంది. 6 ఋతువులలో విభాగం చేసుకున్నాం. మన ఋతు విభాగము అంటాం దీన్ని. మరి ఋతువుల్లో కూడా మనము చర్యలు ఉంటాయి. అదే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సంబంధం అన్నమాట. ఈ ఋతువులలో మనిషి యొక్క ఆరోగ్యము సహజంగా మార్పులకు లోనవుతుంది, ప్రకృతి పరంగా లోనవుతుంది. ఆ మార్పులను అర్థం చేసుకొని మనిషి, యోహో ఈ ఋతువులో నా ఆరోగ్యం ఇలా మారింది, దీన్ని నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ విహారం ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ రోగము వస్తుందేమో దాన్ని రాకుండా చేయాలంటే ఎలాంటి నేను పంచకర్మలు ఆయుర్వేద పరంగా చేసుకోవాలి, రోగం వచ్చిన తర్వాత మందులేం తీసుకోవాలి. ఇది మనం ఋతువుని అర్థం చేసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు మనకు విస్తారంగా ఉందన్నమాట. ఇంకా ఒక్కొక్క ఋతువులో ఇప్పుడు మనం ఉన్న ఋతువు ఏంటి? ఇప్పుడు ఉన్నది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఉన్నాం. ఇంకా 21 వచ్చిన తర్వాత, జూన్ తర్వాత మనకు వర్ష ఋతువులో ఎంటర్ అవుతాం అన్నమాట. అంటే ఒక 2 నెలలు దాదాపుగా, 2 12 నెలలు కదా సంవత్సరానికి. అంటే ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఈ జూన్ 22 నుంచి ఇంకా మళ్ళా మధ్యలో జూన్, జూలై తర్వాత ఆగస్టు 22 వరకు మనకు వర్ష ఋతువు అవుతుంది. ఆగస్టు నుంచి వర్ష ఋతువు ఫాలోడ్ బై ఇంకొక ఋతువు శరద్ ఋతువు. అందుకే శరద్ ఋతువులో మనకు దసరా వస్తుంది. ఆ శరద్ ఋతువులో మన వాళ్ళు తల్లులందరూ కూడా పూర్వకాలంలో, ఇప్పుడు కాదులే, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు? ఆముదం పోసేవాళ్ళు. పొద్దున్నే అందరిని, పిల్లలందరిని కూర్చోబెట్టేసి ఇంటిల్లిపాది అందరూ కూడా ఆముదం తాగేవాళ్ళు శరద్ ఋతువులోనే. మరి అప్పుడే ఏమైంది? ఏం జరిగింది శరద్ ఋతువులో? ఆముదం ఎందుకు తాపించారు అప్పట్లో? అది ఋతువుకు మనం తీసుకునే ఔషధం, ఆ తైలానికి సంబంధం ఉంది, ఆహారాలకు సంబంధం ఉంది, విహారకు సంబంధం ఉంది. శరద్ అయిపోయింది, శరద్ తర్వాత వచ్చి ఇంకో ఋతువు ఫాలోడ్ బై ఇంకొక ఋతువు వస్తుంది. ఎందుకు ఆముదం తాపించేవాళ్ళు? ఆముదం ఎందుకు తాగాలి అంటే, ఇప్పుడు మనము ఉదాహరణకి 6 ఋతువులు అని చెప్పుకున్నాం. కాలాన్ని, ఒక సంవత్సర కాలాన్ని మనం 6 ఋతువులుగా విడగొట్టుకున్నాం. విడగొట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈ జూలై అయిన తర్వాత ఆగస్టు 21 నుంచి మనకు మళ్ళీ శరద్ ఋతువులో ఎంటర్ అయ్యాం.
సెప్టెంబర్ అక్టోబర్ చివరి వరకు మనకు శరదృతువు కంటిన్యూ అవుతుంది. ఇంకా శరన్నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడే కదా దేవి నవరాత్రులు, దసరా చేసుకుంటాము. ఆ సమయంలోనే ఎందుకు ఆముదం తాపారు వెనకడికి మా అమ్మ తాపించేది అనమాట చిన్నప్పుడు. ఎందుకు ఇలా తాపించారు, పెద్దవాళ్ళు పిల్లలు ఎందుకు తాగారు అని అంటే ఋతువుని అర్థం చేసుకున్నారు. ఏం అర్థం చేసుకున్నారు? శరద్ ఋతువులో ఆముదం తాగితే విరేచనాలు అవుతాయి. విరేచనాలు ఎందుకు చెప్పారు ఆయుర్వేద శాస్త్రంలో అంటే దోషాలు, వాతము పిత్తము కఫము. పిత్తం ఎప్పుడైతే హై పెరుగుతుందో, అంటే పిత్తం అంటే ఏంటి సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే వేడి. నాకు ఒంట్లో బాగా వేడి ఉందండి, నాది వేడి శరీరము, నాకు అది తింటే వేడి చేస్తుందండి, ఇదంతా ఒళ్ళంతా నాకు వేడిగా ఉంది, ఈరోజు వేడి చేసింది అంటూ ఉంటారన్నమాట. ఆ వేడి అనేది పిత్తము. పిత్తం దేంతో తయారైంది అంటే అగ్ని జలంతో తయారైంది. పంచభూతాలు మనకి సర్వశాస్త్రాలు అంగీకరించినవి పంచభూతాలు. ఈ పంచభూతాల్లో అగ్ని జలాన్ని కలిపితే పిత్తం తయారైంది శరీరంలో. ఇప్పుడు కడుపులో ఆకలి అయింది అంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదంటే ఇంకో ఎంజైము ట్రిప్సినో ఇలాంటి ఎంజైమ్స్ వచ్చాయి, అవన్నీ కూడా అగ్నులే. అదే పిత్తము. మనం బాగా నోట్లో వేడి వేసినప్పుడు పచ్చడి పసరు పడుతూ ఉంటుంది, పుల్లగా కాలుతూ ఉన్నట్టుగా, అదే పిత్తం అన్నమాట. గాల్ బ్లాడర్లోంచి పిత్తం వస్తుంది, గాల్ అన్నమాట వచ్చేస్తుంది, అదే పిత్తం అన్నమాట. ఆ పిత్తము శరదృతువులో పెరుగుతుంది సహజంగా పెరుగుతుంది, రోగం కాదు అది. కాల ప్రకృతిని అనుసరించి పెరిగింది. ఎందుకు పెరిగిందో మళ్ళీ వివరణ ఉంది. ఈ పెరిగిన పిత్తాన్ని తగ్గిస్తే మనకు పిత్త రోగాలు రావు. పిత్త రోగాలు ఏంటి? నోట్లో కురుపులు రావడము, కాళ్ళు ఎర్రబారడము, అరిచేతులు అరికాళ్ళు మంటలు మండడము, మూత్రంలో మంట వస్తూ రావడం, ఒళ్ళంతా వేడిగా పొగలు కక్కుతూ ఉండడము, తిప్పుతున్నట్టుగా ఉండడము, కక్కొచ్చినట్టుగా ఉండడము, మొలలు ఇవి కూడా అరిస మొలలు వచ్చి దానిలో బ్లీడింగ్ కావడము, రక్తం బయటికి ముక్కు బెదిరి ముక్కు రక్తం కారడము, లేడీస్కు బాగా మెన్సెస్ ఎక్కువైపోయి బ్లీడింగ్ కావడము, పిత్తం పెరిగిన లక్షణాలు అన్నమాట. తిప్పుతున్నట్టుగా ఉందండి, కళ్ళు తిరుగుతున్నాయి నాకు అంటారనమాట. ఇది పిత్తం పెరిగింది, ఒంట్లో వేడి పెరిగింది. ఇప్పుడు ఆవకాయ బాగా కొత్త ఆవకాయ వచ్చేసింది కదా అని బాగా పచ్చడి తింటున్నారు, రకరకాల పచ్చళ్ళు పెట్టుకొని. దాంట్లో ఏం వాడారు? ఆవాలు వాడారు, ఆవ నూనె, ఆవ పొడి వేశారు. మరి ఇదంతా బాగా ఉప్పు తగ్గించారు. ఎందుకు? మెంతులు వేశారు. ఇవన్నీ ఏంటి? బాగా వేడి చేసే పదార్థాలు అన్నమాట. ఆవాలు బాగా వేడి చేసే, ఆవ పొడి బాగా వేడి చేస్తుంది. మామిడికాయ బాగా పుల్లగా ఉండి పుల్లదనం వేడి చేస్తుంది. మరి ఇవన్నీ బాగా తిన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తిప్పుతున్నట్టు అవుతుందండి, నాకు కడుపులంతా మండుతుంది, యాసిడిటీ, హైపర్ యాసిడిటీ. యాసిడిటీ అంటేనే మంట, పులుపు అన్నమాట. ఇవన్నీ కూడా పిత్తము పెరుగుతున్నాయని లక్షణాలు. అందుకే శరదృతువులో మనం ఏమి పొరపాట్లు చేయకున్నా కానీ సహజంగా ప్రకృతిపరమైన లక్షణం వలన పిత్తం పెరిగింది, దాన్ని బయటికి పంపాలి. గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ కూడా, గ్యాస్ట్రిక్ అనేది కడుపులో వచ్చే అసిడిటీ లక్షణం. పిత్తం అనేది ఎక్కడన్నా వస్తుంది, కళ్ళల్లో వస్తుంది, ఒళ్ళంతా వస్తుంది, ఒళ్ళంతా పొగలు కక్కుతున్నట్టుగా వస్తుంది. ఇదన్నీ పిత్త లక్షణాలు. ఒక్కొక్కసారి పాదాలు పగిలిపోయి రక్తాలు కారుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా పిత్తం పెరిగింది, వేడి పెరిగి వెళ్ళిపోతుందండి నా మడమల్లోంచి బయటికి అంటారు. రాత్రంతా పగుళ్ళలోంచి ఇట్లా పొగలుగా వచ్చినట్టు అవుతుంది అంటారు. ఇదంతా వేడి పెరిగింది, పిత్తం పెరిగింది. దీన్ని ఈ శరదృతువులో పెరుగుతుంది కాబట్టి ఆ నెలలో తాగించేవాళ్ళు ఆముదం. ఇంకా వైద్యుల దగ్గరికి వెళితే ఏం చేసేవాళ్ళు అంటే జలగలను పట్టించి రక్తం తీయించేవాళ్ళు. ఇప్పుడు కూడా తీయిస్తాం వైద్యంలో మేము, మాకు అది చాలా సామాన్యమైన విషయం అన్నమాట, కామన్ అన్నమాట. జలగలు పట్టించి రక్తం పీల్చడము, తీయడము, లేదంటే రక్తం బయటికి తీయడము, అలా మేము దాన్ని రక్తమోక్షణం అని చెప్తాడు మహర్షి సుశ్రుత సంహితలో. అంటే ఈ రక్తాన్ని బయటికి పంపడం వల్ల ఏమవుతుందంటే రక్తంలోనే పెరుగుతుంది పిత్తం వేడి. రక్తం ఎర్రగా ఉంటుంది కదా, మంట ఎర్రగా ఉంటుంది కదా, అందుకే ఆ మంటను బయటికి పంపడానికి రక్తమోక్షణం చేయడము లేదా విరేచనాలు పెట్టించడము ఆముదం తాగి జరిగేది. అంటే దసరాలకు ముందర వెనక బ్లడ్ డొనేషన్ చేయడం ఓ మంచి హ్యాబిట్. తప్పనిసరి చేయాలన్నమాట. చేసి ఏమవుతుంది, న్యాచురల్గానే మన లోపల ఉన్న పిత్తం వెళ్ళిపోతుంది. ఓహో, దసరాకి వెనక ముందర బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అదొక లాభం కూడా జరుగుతుంది. ఆటోమేటిక్గా 200 ml బెల్ట్ తీసేస్తే మనకు పిత్తం తగ్గిపోతుంది. అట్లా అన్నమాట. బాగా డబ్బులు ఇంట్లో బాగా పెరిగిపోతే ఇంత దానం చేసేస్తే టైంకు దాన ఫలం దక్కుతుంది, డబ్బు కూడా ఇక్కడ పేరుకోదు కదా, దోషం పేరుకున్నట్టు డబ్బు పేరుకోదు కదా, అట్లా అన్నమాట. ఇది శరదృతువు లక్షణం. అందుకే శరదృతువులో వేడి చేసే పదార్థాలు తినకూడదు. మరి వేడి చేసే పదార్థాలు ఏంటి? పిత్తాన్ని పెంచే పదార్థాలు, అవి తెలుసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఋతువుకు ఋతుచర్య చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో. దీనికి ఆరోగ్యానికి రోగానికి సంబంధం ఉంది, మానసిక రోగాలకు శరీర రోగాలకు సంబంధం ఉంది, ఋతువుకి ఇంత అనుబంధం ఉందన్నమాట.
అంటే కొంతమందికి ఆందోళన పెరిగేది పిత్తం పెరగటం వల్ల, ఆ, ఖచ్చితంగా. యాంగ్జైటీ అనేది. ఆ, అంటే నేను ఇదేంటంటే ప్రాక్టికల్గా కొంతమందికి అంటే కొద్దిగా చూస్తున్నప్పుడు వీళ్ళకి పిత్తం ఎక్కువ ఉంది, గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంది బాడీలో అన్నప్పుడు వాళ్ళ నేను సహజంగా చూస్తుంది ఆందోళన పెరుగుతుంది. అంటే ఏమిటంటే వాళ్ళకి స్టమక్ అంతా టైట్గా ఉన్నట్టు ఉంటుంది. అది ఏంటి, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గురువు ఎవరు బాగుంటే ఎంత సంతృప్తిని ఇస్తాడో, బాగలేకపోతే ఆందోళనని, అసంతృప్తిని ఇస్తాడు జ్యోతిష శాస్త్రం ప్రకారం. సో ఇప్పుడు ఎప్పుడైతే పిత్తం పెరిగింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కుజుడు కూడా పిత్తానికి కారకుడు, గురువు పిత్తానికి కారకుడు. ఈ రెండు ఉన్నప్పుడు వాడి యాంగ్జైటీ ఇవే ఉంటాయి, వాడి ఆందోళన ఏదైపోతుందో అనేసి. అవును. అది నేను అంటే జ్యోతిష్యపరంగా సడ్మిషన్ అంతే. జ్యోతిషపరంగా ఖచ్చితంగా ఆయుర్వేదానికి జ్యోతిష శాస్త్రానికి సంబంధం ఉంది. అందుకే జ్యోతిర్వైద్యము ఉంది అనే ఒక విభాగం ఉందన్నమాట. ఇంతకుముందు తెలుగు యూనివర్సిటీలో అది ఒక కోర్సే ఉండేది, ఇప్పుడు లేదు. ఓన్లీ ఒక బుక్ చేసేసి సింపుల్ చేశారు, కానీ నిజంగా అది చాలా అద్భుతం. ఖచ్చితంగా ఇప్పుడు మనకు మన భారతీయ తత్వశాస్త్రాలు అన్నిటికీ కూడా ఒకదానికొకటి ఇందాక నేను చెప్పినట్టుగా సంబంధం ఉండి తీరుతుందన్నమాట. అయితే ఇక్కడ ఖచ్చితంగా కుజగ్రహము ఉన్న వ్యక్తికి చికెన్, గుడ్లు, రొయ్యలు, సముద్ర మాంసము ఇవన్నీ వేడి చేసే పదార్థాలు. నాన్ వెజ్ వైపు వచ్చినప్పుడు కోడి, పక్షులు ఇవన్నీ వేడి చేసే స్వభావం కలిగినాయి. మాంసాలన్నీ కూడా, గుడ్డు కూడా వేడి చేసే పదార్థమే. అదే మేఘమాంసము చలవ చేస్తుంది. అది ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు ఇది మంచి ఇది చెడు అని కాదు. ఆయుర్వేదంలో ఇది మంచి ఇది చెడు అని చెప్పదు. ద్రవ్యం యొక్క గుణాన్ని చెప్తుంది, వస్తువు యొక్క గుణాన్ని చెప్తుంది, ప్రాపర్టీ, క్వాలిటీ చెప్తుంది, అంతే. అది ఏది నాకు అవసరమో ఏది అవసరం లేదని నిర్ణయించుకోవాల్సింది మనిషి. అయితే ఇక్కడ గ్రహాలు ఈ వ్యక్తి మీద అతనికి ఆ హోరోస్కోప్ను బట్టి, అతని జాతకాన్ని బట్టి ఆ రకమైన ప్రభావాన్ని చూపిస్తే దానికి ఇతని సరిపడా ఈ వేడి చేసే పదార్థాలు సేవించాడు అనుకోండి. ఆహార విహారాల్లో భాగంగా తీసుకున్నాడు వేడి చేసే పదార్థాలు. ఇప్పుడు వెల్లుల్లి బాగా తీసుకున్నాడు, లేదంటే కారం బాగా వాడుతున్నాడు, లేదా స్పైసీ ఫుడ్ బాగా వాడుతున్నాడు, మసాలాలు ఇవన్నీ గరం మసాలాలు వాడుతున్నాడు, టమాటాలు ఇలాంటి పులుపులు బాగా వాడుతున్నాడు, మజ్జిగ, పుల్లటి పెరుగు తీసుకుంటున్నాడు, లేదా మునక్కాడలు చాలా వేడి చేస్తాయి, మునగాకు తీసుకుంటున్నాడు, ఇవన్నీ వేడి చేసే పదార్థాలు. గోంగూర తీసుకుంటున్నాడు, చుక్కకూర తీసుకుంటున్నాడు, ఇవన్నీ వేడి చేస్తాయి అన్నమాట వెజిటేరియన్ వైపు వచ్చినప్పుడు. అంటే ఇవన్నీ ద్రవ్యాల యొక్క గుణాలు తెలుసుకొని నిత్యం హితాహార విహార సేవి. అందుకే ఆ హితము తెలుసుకోవాల్సిన వాడు తన శరీరము, తన ఆరోగ్యము, తన దోషము తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. ఇది శాశ్వతమైన శాస్త్రము, ఎప్పుడో ఉంది, ఇప్పటికి కూడా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ మనము ఈ రకమైన ఎరుకతో ఉండి, ఓహో నేను నా కుజగ్రహం ఎక్కువ ఉంది ఈ సమయంలో మీలాంటి జ్యోతిష్యులతో సంపర్కంలో ఉండి, అయ్యా నాకు ఇప్పుడు నా గ్రహస్థితి ఏంటి అని తెలుసుకుంటే మీరు చెప్తారు, ఇగో ఈ గ్రహాల ప్రభావం నీ మీద ఉంది, చేయకు ఈ పనులు అని చెప్తారు. ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు నేనేం చెప్తానంటే, అయ్యా నువ్వు ఇప్పుడు నాడి చూసినప్పుడు నీకు పిత్తం పెరిగి ఉంది, కడుపులో అసిడిటీ ఉంది, నీకు తల తిప్పుతున్నట్టుగా ఉంది, చిరాగ్గా ఉంది, ఇందాక ఆందోళన విషయం వచ్చింది, ఆందోళన, యాంగ్జైటీ, చిరాకు, పరాకు ఇవన్నీ ఉన్నాయి, మానసిక లక్షణాలన్నీ కూడా. కోపం వచ్చింది, చిన్నదానికి కోపం వచ్చింది, అనవసరమైన దానికి కోపం వచ్చింది. ఎందుకు ఇలా అంటే, పిత్తం ఎప్పుడైతే వేడిగా ఉంటుందో పిత్తం పైకి వెళ్ళిపోయే గుణం కలిగింది. అగ్ని పైకి వెళుతుంది కానీ కిందికి వెళ్ళదు కదా, నీళ్లు కిందికి వెళితే కానీ అగ్ని పైకి వెళుతుంది. అగ్ని ఎప్పుడైతే పైకి వెళ్ళి ఊర్ధ్వలగ్న దాని గుణం కలిగి ఉంది కాబట్టి మెదడుకి ఎక్కుతుంది. ఇక్కడ పిత్తం పెరిగి మనం తినే స్పైసీ ఫుడ్ వల్ల ఇరిటేషన్, గ్యాస్ట్రైటిస్ అయిపోయి అక్కడ యాసిడ్లు బాగా వచ్చేసి వాపు వచ్చేసి మంట మండుతుంది. మండగానే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, వాతం పెరుగుతుంది. అంటే అగ్నికి వాయువు తోడైనట్టు వాతం పెరుగుతుంది. వాతం అంటే గాలి. అది ఏం చేస్తుందనంటే, ఎలాగూ పైకి వెళుతుంది పిత్తం కాబట్టి తలకు, మెదడుకు ఇంకొంచెము ఆ గాలి తగిలేసరికి, వాతం పెరిగేసరికి చిరాకు అయిపోతాడు మనిషి. మనసు స్థిరంగా ఉండదు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. డెసిషన్ ఇప్పుడు తీసుకున్న వెంటనే డెసిషన్ మారుస్తాడు. ఏదైనా చిన్నగా మాట అంటే చిరాకు పడతాడు. ప్రణాళికలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ నష్టమే అన్నమాట. ఆర్థికపరమైన నష్టాలు, ఆరోగ్యపరమైన నష్టాలు, సంబంధాల నష్టం, సామాజికపరమైన సంబంధాలు నష్టపోతాడు. వీటన్నిటి కారణం ఆయన సేవించే పిత్తకర ఆహారాలు. అదే పిత్త ప్రకృతి కలిగిన మనిషి అయి ఉంటే ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. సహజంగానే పిత్త ప్రకృతి నాది వేడి శరీరము అంటాడు. అంటే పుట్టుకతోనే వేడితో పుట్టాడనమాట. అగ్ని ప్రధానంగా ఉంటుంది ఆ శరీరంలో. అప్పుడు అగ్ని ప్రధానంగా ఉంది కాబట్టి అతను కొంచెము ఏదో వేడి చేసే పదార్థం తీసుకున్నాడు. నాకు ఒక 2-3 టీలు తాగిన తర్వాత ఇంకా కడుపులో మంట అయి పిచ్చెక్కుతుందని తాగలేను నేను టీలు
ఎక్కువ టీ తాగలేను అంటాడు. అయినా తాగాడు, కాఫీలు టీలు ఎక్కువ సేవించాడు, ఇక అసిడిటీ మొదలవుతుంది. పిత్త ప్రకృతి అనమాట. ఓ గుడ్డు తీసుకున్నాడు, లేదంటే కందిపప్పు రెగ్యులర్గా తింటున్నాడు, వెజిటేరియన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా టమాటాలు తింటున్నాడు, కడుపులో మంట, అగ్ని పెరుగుతుంది. అది మీరు అన్నట్టు కుజగృహ ప్రభావం ఉన్నప్పుడు ఇంకా అతని నష్టాలు వచ్చావు. అందుకే ఏమంటారు మీరంటే ఈ సమయంలో ఈ పనులు చేయగానే నష్టాలు వస్తాయంటారు. అందుకనే కదా ఇప్పుడు కుజుడికి వచ్చినప్పుడు తక్కువ ఉంటే కందిపప్పు, ఎక్కువ ఉంటే పెసరపప్పు. ఎక్కువ ఉంటే పెసరపప్పు, ఇదే ఆయుర్వేదం ఇదే అనమాట. మేము చెప్పేది ఎక్కువ ఉంటే పెసరపప్పు తినమంట, ఎక్కువ తినమంటాం. అన్ని పప్పులలో శ్రేష్టమైన వస్తువులు చెప్తారనమాట. చరక సంహితలో శ్రేష్టమైన వస్తువులు చెప్పి అగ్రద్రవ్యములు అంటాడు. దాంట్లో అన్ని పప్పుల్లోకి వెళ్ళా మంచి పప్పు పెసరపప్పు అంటాడు. అంటే దోషం చెయ్యదు. అదే మినపప్పు కఫాన్ని పెంచుతుంది, పిత్తాన్ని పెంచుతుంది, మైలలు పెంచుతుంది ఒంట్లో. మినపప్పు మంచిది కాదు. చెడ్డ పప్పులు అన్నిట్లలో చెడ్డపప్పు మినపప్పు. అభ్యాసం చేయకూడని పదార్థాలు రెండు, ఒకటి మినపప్పు, రెండు పెరుగు. అభ్యాసం చేయకూడదు అంటుండగా తినొద్దని అనడంలే, అభ్యాసం చెయ్యొద్దు అంటున్నాడు. అంటే రెగ్యులర్గా హ్యాబిచువల్గా తీసుకోవద్దు అని. ఈరోజు మినపప్పు లేకుండా ఇడ్లీ లేదు, దోశ లేదు, అదే ప్రధానమైంది. ఇప్పుడు మినపప్పుతోనే అన్ని వచ్చేసరికి పిత్తము కఫం రెండు పెరుగుతున్నాయి, రెండు పెంచుతుంది అనమాట. పెంచగానే కందిపప్పు వేడిని పెంచుతుంది, అందుకే ఈ పప్పులు పనికిరావు. బాగా జలుబు చేసినప్పుడు కందిపప్పు బాగా తింటే వేడి చేస్తుంది కాబట్టి జలుబును కఫాన్ని తగ్గిస్తుంది, వేడి చేసి కఫాన్ని తగ్గిస్తుంది. కాబట్టి కందిపప్పుని చెప్పారు అప్పుడు. అంటే హితాహారం అక్కడ జరిగిందనమాట. నీకు హితమైన తెలుసుకున్నారు. ఈ పరిజ్ఞానం ఇచ్చేది ఆయుర్వేద శాస్త్రం. అంటే ఉన్న పప్పుల గురించి దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందరికీ ఉండేది. ఒకప్పుడు మన తల్లులకు, ముత్తాతలకు, వాళ్ళ అమ్మమ్మలకు, వాళ్ళందరికీ బాగా నాలెడ్జ్ ఉండేది అనమాట. అరే నాన్న పదార్థం తినకు, ఇప్పుడు బాగా వర్షాకాలం కాబట్టి తింటే నీకు నెమ్ము చేస్తుందిరా, నంజు చేస్తుంది, ముక్కులోంచి నీళ్లు కారుతాయి, సైనసైటిస్ అయ్యి ఇబ్బందులు పడతావు, తినకు అనేవాడు. అంటే వాళ్ళకి ఆ కఫం తెలిసేదన్నమాట. ఇప్పుడు బయట బాగా వర్షాలు పడుతున్నాయి ఒక వారం రోజుల నుంచి, వీడింట్లో రోజు వడలు వేసుకొని తింటున్నారు, అయిపోయింది. పిత్తం పెరుగుతుంది, కఫము పెరుగుతుంది. పిత్తము కఫం పెరుగుతాయి. పిత్తం ఎలా పెరుగుతాయి అని అంటే మినపప్పుకు ఒక ప్రభావం అనే గుణం ఉంది. ప్రభావం అంటే మామూలు గుణాలు కాబట్టి విశేషమైన గుణం అన్నమాట. ఆ ప్రభావం అనే గుణము ఇప్పుడు వెల్లుల్లి ఉంది, వెల్లుల్లికి కారమైన గుణం ఉన్నప్పటికీ కూడా, కారంగా ఉన్నప్పటికీ కూడా కఫాన్ని, కొవ్వును తగ్గిస్తుంది, ఒంట్లో కఫాన్ని తగ్గిస్తుంది అనమాట. అట్లా వేడి చేయదన్నమాట. అందుకే వెల్లుల్లిని కొన్నిట్లలో వాడే దానికి ముసలితనాన్ని రాకుండా చేసే రసాయన గుణం ఉంది, అది ప్రభావం అన్నమాట. అది ఉల్లిగడ్డకు లేదు. అలా కొన్ని పదార్థాలు. అందుకే మినపప్పుకి ఏముంది అని అంటే పిత్తాన్ని పెంచే ఒక ప్రభావకరమైన గుణం ఉంది అనమాట దానికి. అందుకే వేడి చేస్తుంది ఒంట్లో. కఫాన్ని పెంచే గుణం ఉంది కాబట్టి ఒంట్లో మైలలు బాగా చేరుస్తుంది. అందుకే హార్ట్లో బ్లాక్స్ వస్తాయి, ఒబెసిటీ పెరుగుతుంది, ఛానల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, మైండ్ పెరగదు, బుద్ధి పెరగదు. బుద్ధి తక్కువ చేయాలంటే మినపప్పు తినాలి. అంటే రోజు ఇడ్లీ దోశలు తింటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా మైలలు చేరుకుంటాయి ఒంట్లో, దోషాలు అందుకే ఏమన్నాడు చరక మహర్షి అంటే అభ్యాసం చేయకండి అన్నాడు. తినండి, అభ్యాసం చేయకండి. పెరుగు కూడా అంతే అన్నమాట, అభ్యాసం చేయకూడదు. పెరుగుకి ఏంటి దానికి మళ్ళీ ఆ ద్రవ్యం యొక్క గుణాన్ని తెలుసుకోవాలి. పెరుగు గుణం ఏంటి అని అంటే అది కఫాన్ని పెంచుతుంది, కానీ పుల్లగా ఉండే గుణం వల్ల పిత్తాన్ని కూడా పెంచుతుంది. మళ్ళీ మినపప్పు చెప్పిన గుణమే వచ్చింది అక్కడ. అందుకే మినపప్పు పెరుగు రెండు కలిపి చెప్పాడు. పెరుగు కఫాన్ని పెంచుతుంది. ఎందువల్ల పెంచుతుంది? పాలతో వచ్చింది కాబట్టి కఫాన్ని పెంచుతుంది, పాల గుణం ఉంది కాబట్టి పాలు కఫాన్ని పెంచుతాయి. అదే రకంగా వేడిని పెంచుతుంది. ఎందుకు వేడిని పెంచుతుంది పెరుగు? దాంట్లో అగ్నిగుణం ఉంది. అగ్నిగుణం ఏ రూపంలో ఉంది? పులుపు రూపంలో ఉంది. అమ్ల గుణాలు, పుల్లగున్నవన్నీ కూడా అగ్నిగుణం కలిగి ఉండేవే, అగ్ని భూతం కలిగి ఉండేవే. కాబట్టి వేడిని పెంచుతుంది పెరుగు. అందుకే పెరుగును అభ్యాసం చేయకూడదు. పిత్త ప్రకృతుల వాళ్ళు పెరుగు తినకూడదు. రాత్రి అసలు పెరిగే పనికి రాదు. ఇది విశేష గుణం చెప్తున్నా, ప్రభావం చెప్తున్నా. దాన్ని ప్రభావం అనకూడదు, విశేష గుణం అనాలి. అదేంటనంటే అంటే ఇప్పుడు చాలామంది మేము ఫాస్టింగ్ ఉన్నామని పెరుగు వడలు రాత్రిపూట తింటుంటారు. పెరుగు వడలో ఏముంది? మినపప్పు. పెరుగులో ఏముంది? ఇందాక చెప్పుకున్న ఈ లక్షణాలు రెండు తోడైనవి. దొంగకు దొంగ తోడైనట్టుగా అది పెద్ద దొంగతనం చేస్తారన్నమాట. ఒక దొంగ దొంగతనం చేస్తాడు, ఇద్దరు దొంగలు కలిసి ఇంకా పెద్ద దొంగతనం చేయగలరు. పెరుగు వడ, దహి వడ తిన్నారు అనుకోండి,
దోషాలు తొందరగా తయారు చేసుకుంటున్నారు. అంటే మలినం బాడీలో ఎక్కువ తయారు మలినం పెంచుకుంటున్నాము, వేడిని పెంచుకుంటున్నాము. పెరుగులో ఉండే గుణం ఇంకోటి ఏంటంటే అభిష్యంది. ఇది ఆయుర్వేదంలో చెప్పబడ్డ ఒక టర్మ్ అన్నమాట, అంటే ఒక సాంకేతిక పదం. ఏంటి అభిష్యంది అని అంటే మన ఒంట్లో ఉన్న రకరకాల స్రోతస్సులు, అంటే నాళాలు కానీ, ప్యాసేజెస్ కానీ, పైపులు కానీ, అంటే ఛానల్స్ కానీ, వీటన్నిటిలో ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది. ఆలోచనను ముందుకు వెళ్ళనివ్వదు. హార్ట్లో బ్లాక్స్ తీసుకొస్తుంది, మెదడులో బ్లాక్ వస్తుంది. ఇవన్నీ బ్లాక్స్ వస్తాయన్నమాట. ఇది పెరుగుకుంది ఆ లక్షణం. వెనుపప్పు కూడా దానికి తోడవుతుంది. ఎలా తోడవుతుందంటే మైలలు పెంచుతుంది. బ్లాక్ చేయదు కానీ మైలలు పెంచుతుంది. ఈ పెరిగిన మైలను పెరుగు బ్లాక్ చేస్తుంది. అందువల్ల అన్ని బాడీలో బ్లాక్స్ రావడానికి రెడీ అనమాట. అందుకే గాల్ స్టోన్స్ తయారవుతున్నాయి ఇప్పుడు అందరికీ. ఫ్యాటీ లివర్ వస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి అందరికీ, ఇప్పుడు బాగా పెరిగాయి. ఇప్పుడు థైరాయిడిజం వచ్చేస్తుంది అమ్మాయిలందరూ, లేడీస్కి అందరికీ. దానికి పెరుగు ఇవే కారణాలు. ఇది ఒకటే పెరిగే కాదు, వేరే కారణాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఎన్నో చేస్తున్నాం మనం ఆహారంలో. మరి ఇవన్నీ పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకు సహజంగా మన పూర్వీకుల నుంచి ఆయుర్వేదపరమైన ఏదైతే మనకు వచ్చిందో లీగసీ అంటాం, లేదంటే మన పరంపరలో వచ్చిన ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నాం. అక్కడ అదే జరిగింది పొరపాటు. ఇప్పుడు ఆయుర్వేదాన్ని ఎవరు చదువుకోవడం లేదు, వినడం లేదు, తెలుసుకోవడం లేదు. ఈ బేసిక్ జ్ఞానం అంటే వస్తు గుణాలు, వస్తువు యొక్క లక్షణాలు, అలాగే బేసిక్ తత్వం, అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు వంటగదిలో ఇవి చలికాలంలో వండకూడదు, ఇవి వేసవకాలంలో వండకూడదు, ఇవి ఉండే బేసిక్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా? ఆయుర్వేద శాస్త్రాన్ని ఇందాక చెప్పుకున్నట్టుగా సంహితాల రూపంలో మన మహర్షులు, ఆచార్యులు రాసి పెట్టారనమాట. ఆ సంహితలు ఇప్పుడు చదవమంటే సంస్కృతం చదవలేరు, చదివినా అర్థం కాదు. ట్రాన్స్లేషన్ ఉన్నది, తెలుగులో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఉంది. కానీ వీటన్నింటి చదివినా అర్థం చేసుకోలేరు. గురువు లేని విద్య రాదు. కాబట్టి గురుముఖత నేర్చుకుంటేనే ఆయుర్వేద సంహిత అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. ఏ విద్య అయినా అంతే, గురుముఖతనే రావాలి. చదువుకుంటే సహజంగా అది మనకు అభ్యేదేం కాదు. కాకపోతే మనకు ఒక గురువు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. అయితే మరి గురువులు ఎవరు మరి సమాజంలో ఈరోజు అని అంటే వైద్యుడే. వైద్యుడి దగ్గరికి పోయినప్పుడు మనం ఎందుకు వెళ్తాము? ఒక రోగం ఉంటేనే వెళ్తాం, కానీ ఏదైనా చెప్పండి అయ్యా అని వెళ్ళాం కదా. ఆయన ప్రవచనాలు ఇచ్చేవాడు కాదు. కాబట్టి అయ్యా నాకు ఈ రోగం వచ్చిందని వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయన సహజంగా? అయ్యా మీకు ఈ రోగం ఉంది, ఈ రోగానికి పథ్యము అపథ్యం ఉంది అంటాడు. పథ్యం అంటే ఏంటి అంటే నాకు ఏదైనా పథ్యం చెప్తారా అండి అని అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, పథ్యం అని కూడా తెలియదు. కాబట్టి ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు 30-40 ఏళ్ల కిందట అప్పుడు అడిగేవారు, సార్ పథ్యం చెప్తారా ఏమన్నా నాకు అనేవాళ్ళు. ఇప్పుడు పథ్యం అడిగేవాళ్ళు లేరు. పథ్యము అపథ్యం చెప్తాం. పథ్యం అంటే ఏంటి అని అంటే మీ పథములకు అనుకూలమైంది. పథములు అంటే ఏమిటి? లోపల ఉండే అన్ని రకాల పైపులు కానీ, స్రోతస్సులు, ఇందాక చెప్పుకున్న మార్గాలన్నీ కూడా పథాలు అన్నమాట. పాత్ అంటే పథం సంస్కృతంలో. ఆ పథ్యాలకు అనుకూలమైన పదార్థం ఏంటి అవి చెప్తారా నాకు ఇప్పుడు ఈ రోగానికి? అపథ్యం అంటే తినకూడని ఏంటి? ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, చిన్న చిన్న జాయింట్స్, రిమాటిక్ ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళ వాతము, ఆమవాతం అంటాం. ఇప్పుడు చాలా ప్రజానీకం అంతా వీటితో బాగా బాధపడుతున్నారు. చిన్న చిన్న జాయింట్స్ తెల్లారు లేసరికి కదలలేరు, మెదలలేరు, ఫిక్స్ అయిపోతాయి, టైట్ అయిపోతాయి. 10 అడుగులు నడిచిన తర్వాత ఫ్రీ అయిపోతాయి. ఇంకా పొద్దుంతా ఈ జాయింట్లలో నొప్పులు అనమాట, బాగా సఫర్ అవుతుంటారు. నడుము ముందు కొంగితే లేవలేరు. ఇదంతా ఏమైంది అని అంటే తిండి ఎక్కువైపోయి, సుఖాలు పెరిగి అక్కడ మైలలు జమ అయిపోయినాయి. దాన్ని ఆమవాతము, రుమాటిక్ ఆర్థరైటిస్ అంటాం. రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాత గుణమా? ఆమవాతం. వాతం అనకూడదు, ఆమవాతం అనాలి. దీన్ని రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అని వాళ్ళు అలోపతి డాక్టర్ చెప్తారు. ఇక్కడ అపథ్యము అని చెప్తాం, పథ్యం అపథ్యాలు చెప్తాం. ఇక్కడ ఏం చెప్తాము? అయ్యా నువ్వు షుగర్ తినొద్దు అని చెప్తాం. అపథ్యము మీకు అది, పథ్యం కాదు. పథ్యం ఏంటి అయ్యా అంటే గోధుమ తినడం మీకు పథ్యము, బియ్యం తింటే అపథ్యము అని చెప్తాం. అంటే షుగర్ వాళ్ళు తినాలి, తినకూడదు. అపథ్యము అంటే తినకూడనిది, పథ్యము అంటే తినవలసింది. పథ్యం చెప్పండి నాకంటే ఏంటి? నాకు అనుకూలమైనది చెప్పండి ఈ రోగానికి, ఇప్పుడు నాకున్న ప్రకృతికి, శరీరానికి అనుకూలమైనది చెప్పండి అంటే పథ్యం అన్న. ఇది నువ్వు తినకూడదు అని చెప్పేది అపథ్యము. ఇది తెలుసుకోవాలి ప్రజలు. పథ్యం అంటే ఏమనుకుంటారు అంటే తినకూడదు అనుకుంటారు. నేను కూడా అదే అనుకుంటారు. అది కాదు, నేను కూడా అదే భావం, అందరు అదే అనుకుంటారు. ఆ భావం తీసేయడానికి చెప్తున్నా. అంటే వాళ్ళు షుగర్ తినకూడదు,
వాళ్ళు ఏది ఈ ఆమవాతము, రిమాటిక్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం, చిన్న కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, అపథ్యం అది. బియ్యము తక్కువ తినాలి. కూల్ డ్రింకులు, జ్యూసులు, జావలు, పలసగా ఉండేది ద్రవ పదార్థ ప్రధానమైనవి తీసుకోకూడదు. పాలు, పెరుగు, పాలు అసలు పనికిరావు. ఇవన్నీ ఏం చెప్పాను వాళ్ళకి, పనికిరావయ్యా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ మరి ఇవి ఎందుకు తీసుకోకూడదు, ఎవరన్నా జిజ్ఞాస ఉండి అడుగుతారు, ఇవి ఎందుకు తీసుకోవద్దండి నేను. అప్పుడు చెప్తాడు వైద్యుడు వీటి గుణాలు, అప్పటిదాకా చెప్పడు. అయ్యా పాలకు కఫాన్ని పెంచే గుణం ఉంది, నీ కఫం పెరిగితే ఇక్కడ జామ్ అవుతుంది కాబట్టి వద్దని చెప్పాను అంటే పాలకు కఫాన్ని పెంచే గుణం ఉందని అప్పుడు తెలుసుకున్నాడు ఆ వ్యక్తి. మరి ఇప్పుడు గోధుమలకు ఎందుకండి, మరి గోధుమలకి ఏం గుణం ఉందని తీసుకోమంటున్నారు, బియ్యం ఎందుకు వద్దన్నారు అంటాడు మళ్ళా. అంటే అప్పుడు చెప్తాను, ఏం చెప్తాడు వైద్యుడు, అయ్యా గోధుమలకు రఫ్నెస్ అంటే రూక్షత్వాన్ని పెంచేది, ఎండగొట్టే గుణం ఉంది, ఆర్చే గుణం ఉంది, వేడి చేసే గుణం ఉంది, మీ లోపల పెరిగిన కఫాన్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి తినమంటున్నా. అప్పుడు ఏం తెలుసుకుంటాడు ఆ మనిషి, గోధుమలకు వేడి చేసే గుణం ఉంది, వాతం చేసే గుణం ఉంది, డ్రైనేజ్ చేసే గుణం ఉంది అనే గుణాన్ని తెలుసుకుంటాడు. ఇట్లా ఒక వ్యక్తి జీవితకాలం ఆయుర్వేద వైద్యుడిని పోతూ 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 ఉన్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకుంటాడు. ఈ కాలంలో పూర్వకాలంలో వాళ్లకు బాగా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండేదన్నమాట, ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎలా, మీరు అడిగిన ప్రశ్నకి అంటే చెప్పే ఆచార్యుడు ఎవరు లేరు, పుస్తకాలు చదివితే రాదు, గురువులా లేరు, కాలేజీలో పోతే చదువు చెప్తున్నారనే గ్యారంటీ లేదు. మరి ఎవరు అంటే వైద్యుడే. ఆ వైద్యుడు కూడా సుయోగ్య వైద్యుడు, మంచి వైద్యుడు అనేవాడిని ఎన్నుకొని ఆయన ద్వారా అయ్యా నాకు ఈ గుణం చెప్పడం. ఇప్పుడు ఆయుర్వేదం హాస్పిటల్లో కూడా ఓపీ సిస్టమ్ లాగా అయిపోయింది. మీరు చెప్పినంతసేపు విని ఆహార విహారాల గురించి చెప్పే ఆయుర్వేద వైద్యులు చాలామంది తక్కువ అయిపోయారు. ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మందులు రాయడమే ఎక్కువైపోయింది. సో లేకపోతే థెరపీ, నేను విన్నదాన్ని మేబీ రాంగ్, 100లో ఒక 60-70% ఇలా ఉన్నారనేది నాకున్న అన్నమాట. కొంతమంది బాగున్నారు. అయితే ఇప్పుడు పిత్తాన్ని గురించి ఇంత బాగా చెప్పారు అండ్ శిశిర ఋతువు గురించి, అట్లాగే వేరే ఋతువుల్లో ఏం జరుగుతుంది? ఇంకా మిగిలిన ఋతువులలో కూడా దోషాలకు, ఇప్పుడు మనము పిత్తము శరద్ ఋతువులో పిత్తం పెరిగింది అన్నాం. ఒక ప్రశ్న ఏం రావాలి, ఎందుకు పెరిగింది? పెరిగిందంటే కారణం లేని కార్యం ఉండదు, ఎందుకంటే చలి తత్వం పెరిగింది కాబట్టి లోపల వేడి పెరుగుతుంది. దానికి కారణం ఉంది, ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. పిత్తం పెరిగిన పిత్త రోగాలు వచ్చినాయి, పిత్త రోగాలు రావద్దని ఆముదం తాగాము, ట్రీట్మెంట్ అయిపోయింది. కానీ మరి పిత్తం ఎందుకు పెరిగింది ఈ ఋతువులో? అది సహజంగా పెరిగిందన్నారు. మనం ఏదో తప్పులు చేసి ఆహార విహారాల ద్వారా పెంచుకుంది ఏం కాదు. మరి సహజంగా ఎలా పెరిగింది ఈ కాలం ఋతువు? మన ఋతువులు మాట్లాడుతున్నాం. ఈ ఋతువులో ఎందుకు పెరిగింది శరద్ ఋతువులో అంటే దానికన్నా ముందు ఏ ఋతువు ఉండింది? మరి వర్ష ఋతువు. వర్ష ఋతువు ఫాలోడ్ బై అన్నాం, శరద్ ఋతువు వచ్చింది. మరి వర్ష ఋతువులో ఏదో జరిగింది, అందువలన ఇక్కడ పిత్తం పెరిగింది. వర్ష ఋతువులో ఏం జరిగింది అని అంటే పైనుంచి పడే వర్షం వల్ల భూమి మీద నీళ్లు పడి, పైనుంచి అంతరిక్షంలో ఉండే జలం వచ్చి కింద భూమి మీద పడి ఏమవుతుందనంటే భూమిలో ఉండే ఖనిజాలు వీటన్నిటి వల్ల, లవణాల వల్ల ఏమవుతుందనంటే పుల్లటి గుణం తెచ్చుకుంటుంది, పుల్ల గుణం పెరుగుతుంది. అప్పుడు మీరు వర్షాకాలంలో ఒక బియ్యాన్ని తీసుకొని నోట్లో నమిలి చూడండి, పుల్లగా ఉంటాయి. అదే బియ్యాన్ని మీరు హేమంత ఋతువు డిసెంబర్లో తిని చూడండి, తీయగా ఉంటాయి. అదే డిఫరెన్స్ అన్నమాట. ప్రకృతి అలా మనకు మార్పులు వచ్చినాయి ప్రకృతిలో. ఇది మనిషి సూక్ష్మంగా చూసినప్పుడే తెలుస్తుంది. అంటే 6 ఋతువులకి 6 రుచులకి సంబంధం ఉంది. ఎలా ఉంది? మీరు ఎట్లా అయితే కుజగ్రహానికి మనిషికి ఎందుకు సంబంధం? ఎక్కడో పైన గ్రహం ఉంటే ఇక్కడున్న మనిషికి బ్లీడింగ్ కావడం ఏంటి అంటే మీరేమంటారు? అప్పుడు అది గ్రహానికి మనిషి మీద ఉన్న ప్రభావం అంటారు మీరు. మేమేమంటాం ఆయుర్వేదంలో అంటే ఋతువులో జరిగే కెమికల్ రియాక్షన్లు అన్నమాట. ఇది సహజంగా ప్రకృతిలో జరిగే మార్పులు. ఎట్లా బ్రహ్మాండంలో మార్పులు జరుగుతున్నాయి, పిండంలో అలాగే జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది మరి పిండంలో ఆ మార్పు వర్షాకాలంలో అంటే? అప్పుడు మనము అన్ని సామాగ్రులలో ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, అన్ని పదార్థాలు మనిషి స్వీకరించే వాటిల్లో గాలిలో, నీటిలో పులుపుదనం పెరిగి ఉంటుంది. పులుపుదనం అంటే ఏంటి? అమ్లం. మనకు ఎన్ని రసాలు ఉన్నాయి? 6 రసాలు ఉన్నాయి. 6 రసాలు ఏంటి? మధురామ్ల, లవణ, కటు, తిక్త, కషాయకా, షడ్రసాహ. 6 రసాలు ఉన్నాయి. మధురం ఫస్ట్ వచ్చింది, నాలుగు మీద పెట్టుకుంటే తీపి. అమ్ల సెకండ్లో వచ్చింది, రెండవది నాలుగు మీద పెట్టుకుంటే పుల్లగా.
ఈ పుల్లగా అనేది ఎలా తయారైంది? మళ్ళీ ప్రశ్న ఎలా తయారైంది అంటే పంచభూతాత్మకం విశ్వం అంతా కూడా పంచభూతాత్మకమే. ఆత్మ పంచభూతములతో అంటే ఈ సృష్టి అంతా ఆత్మ ఏంటి? పంచభూతములే కనబడే సృష్టి అంతా కూడా. మరి ఏంటి ఆ పంచభూతాల్లో ఉండేవి? ఆమ్లరసంలో ఉండే పంచభూతాలు ఏంటి? నీరు, అగ్ని. ఈ అగ్ని అనే గుణం వల్ల, అమ్లగుణం పెరగడం వల్ల, పులుపు పెరగడం వల్ల, పదార్థాలలో పులుపుదనం పెరగడం వల్ల, నీళ్లలో ఉండే చల్లదనం వల్ల మనల్ని బాధ పెట్టలేదు. వర్షాకాలంలో పులుపు వేడి తగ్గి ఉందన్నమాట. ఎందువల్ల? నీళ్లు ఉన్నాయి కాబట్టి, చల్లబరుస్తుంది కాబట్టి. ఎప్పుడైతే వర్షం అయిపోయిందో ఈ పులుపు అంతా కూడా బాగా శరీరంలో పెరిగి ఉండి వర్షం అనే చల్లదనం తగ్గింది కాబట్టి శరద్ ఋతువులో ఒక్కసారి బయటకు వస్తుంది, వచ్చి పిత్త రోగాలు వస్తాయి. కాబట్టి పిత్తం పెరిగింది. అంటే వర్షాకాలంలో ఏ గుణం పెరుగుతుంది? వర్షాకాలంలో గుణం చెప్పాను, గుణం అన్నారు. గుణం అంటే ఏంటి? అమ్ల గుణం పెరిగింది, పులుపు పెరిగింది. ఓకే, ఆ వర్షాకాలంలో పెరిగిన ఆమ్ల గుణము శరద్ ఋతువు వచ్చేసరికి ఏమైందని అంటే నీటి యొక్క సంపర్కం లేదు, వర్షం తగ్గిపోయింది కాబట్టి, పెరిగి ఉంది కాబట్టి ఒక్కసారి బయటకు వస్తుంది. ఓహో, వచ్చి అంటే 6 రుచులు, 6 రుచులకి 6 ఋతువులు, 2 ఋతువులకు కలిపి ఒక గుణం. 2 ఋతువులు కలిపి కాదు, 2 ఋతువులు. ఒకటేమో వర్ష ఋతువు, ఒకటి శరద్ ఋతువు. వర్ష ఋతువులో జరిగిన మార్పులన్నీ కూడా శరద్ ఋతువులో బాధ పెడుతున్నాయి, రోగాలు తీసుకొస్తున్నాయి, మనిషిని దుఃఖాన్ని గురి చేస్తున్నాయి ప్రకృతి పరంగా, సహజంగా. మరి సహజంగానే దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అని అంటే శరద్ ఋతువులో ఆహార విహార సమీక్షకారి, హితాహార విహార సేవి సమీక్షకారి, యుక్తాహార విహార కర్మస్సు యుక్త కర్మస్సు చేష్టసు అని అక్కడ చెప్పిన భగవద్గీతలో. ఇదే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం శరత్ ఋతువులో ఎవడైనా ఆవ నూనెతో కానీ వంటలు చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఆవ నూనెతో మీరు వాడారు, అక్కడికి వస్తున్నారు హితం ఏంటి? అయ్యా మరి ఈ శరత్ ఋతువులో పిత్తం పెరిగిందన్నారు, పిత్త రోగాలు వస్తాయన్నారు, వేడి చేస్తుందన్నారు. మరి ఇప్పుడు ఆహార పదార్థాలు ఏం వాడాలి అంటే మరి కనీస పరిజ్ఞానం కావాలి. కూరల్లో మరి ఏం పోయాలి? నూనె అడుగుతారు. మరి ఆవ నూనె, నార్త్ ఇండియాలో ఆవ నూనె, సరసంకి తేలన్నీ వాడుతుంటారు నార్త్ ఇండియాలో. మరి ఇక్కడ మనం ఏం చేస్తాము? పల్లె నూనె పోసుకొని వాడుతున్నారు ఇప్పుడు అంతా కూడా. కుసుమ నూనె వాడుతున్నారు, కొబ్బరి నూనె, రకరకాల నూనెలు వాడేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నది ఏంటి? ఆవ నూనె. ఆవ నూనె కానీ వాడారంటే ఇంకా పిత్తం జంప్ జిలా అంటే షూటప్ అన్నమాట. షూటప్ అంటే ఇప్పుడు శరద్ ఋతు కాలంలో ఆవ నూనె పనికి రాదు, వేడి చేసే పదార్థాలు ఏవి పనికి రావు. అప్పుడు ఏంటి? ఆవాలు. ఇప్పుడు పోపులో ఆవాలు వేస్తుంటారు తల్లులు కిచెన్లో, ఆవాలు అన్నిటి ఆవాలు చల్లుతూ ఉంటారు. అమ్మ ఆవాలు ఎందుకు వేస్తున్నావు పోపులో? తాలింపులు ఆవాలు ఎందుకు వేస్తున్నావు? చూసావా శరద్ ఋతువు? అప్పటి తల్లులు వేసేవాళ్ళు కాదు, ముట్టుకునేవాళ్ళు కాదు ఆవాలని. అది ఆ ఋతువులో ఎందుకు? వేడి చేస్తుంది కదా. అదే మెన్సెస్ అవుతుంది ఇంట్లో అమ్మాయికి. ఆవాలు వేసిన ఫుడ్ పెడితే ఆమెకి మెన్సెస్ ఎక్కువైపోతుంది. అప్పుడు తల్లి ఏం చేసేది? ఆవాలు వేసేది కాదు కూరల్లో. ఇంట్లో ఎవరికి ఒక ఆయన కడుపులో యాసిడిటీ ఉంది, ఆవాలు వేసేది కాదు. వంటిల్లే వైద్యశాల అంటే దాంట్లో పనిచేసే తల్లే వైద్యుడు. అంటే ఇప్పుడు ఏంది, వంటల్లో చాలామంది ఇళ్లలో ఏం జరుగుతుంది, బాగా తాలింపు పెట్టావంటే 4 ఆవాలు ఎక్కువ వేసి పెడుతున్నారు. ఆ తాలింపే వేడి చేసే గుణం కలిగింది. అప్పుడు నెయ్యిలో తాలింపు పెట్టండి, లేదంటే కొబ్బరి నూనెతో పెట్టండి. అందుకే కేరళ వాళ్ళంతా కొబ్బరి నూనెతో తాలింపు పెట్టుకుంటారు. మరి మన దగ్గర ఏం చేయాలి? పల్లె నూనె ఉంది, పల్లె నూనె వాడండి, ఏం కాదు. నెయ్యితో తాలింపు పెట్టండి, ఏం కాదు. అట్లా మనము అవసరం ఉన్న వాళ్ళకి మామూలుగా మన నువ్వుల నూనె వాడమని శాస్త్రం చెప్తుంది. పల్లె నూనె నువ్వుల నూనె అంత తీక్షణమేం కాదు కాబట్టి పల్లె నూనె వాడుకోవచ్చు, అదే వాడుతున్నారు. అట్లా మనం ఇంకా వేడి చేసే పదార్థాలు కూడా వాడుతున్నాము. ఆ శరద్ ఋతువులో పిత్తాన్ని మనం ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఏమేమి వాడకూడదు? ఇంకా కూరల్లో, వెజిటేరియన్లో, నాన్ వెజిటేరియన్లో, ధాన్యాల్లో, పప్పుల్లో, వీటన్నిట్లలో వేడి చేసే పదార్థాలు ఇంకా తెలుసుకోవాలి, ద్రవ్యాలన్నీ కూడా. ఓకే, వర్ష ఋతువుకి శరద్ ఋతువుకి ఇప్పుడు కాంబినేషన్ చెప్పారు. అలాగే మిగిలిన ఋతువులన్నిటికి కూడా అలాంటి దోషాలే ఉంటాయి, అలాంటి రోగాలు వస్తాయి, అలాంటి మళ్ళీ పంచకర్మలు చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పంచకర్మ విరేచన కర్మ. అదే వసంత ఋతువుకి గ్రీష్మ ఋతువుకి ఏం జరుగుతుంది? ఇంకా మనము ఒక ఋతువులో ప్రవేశించాం కదా, వర్ష ఋతువు ద్వారా ప్రవేశించి శరద్లోకి వచ్చాం. శరద్ ఋతువులోంచి మళ్ళీ వచ్చే ఫాలోడ్ బై ఎవరు? హేమంత ఋతువు ఏంటి అని అంటే మళ్ళీ ఇప్పుడు మనము చలి, అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండింగ్ 21 కల్లా హేమంతం సమాప్తం. ఈ హేమంతం ఏంటి అని అంటే మనిషికి బలాన్ని ఇచ్చేది. అందుకే ఏం చెప్పాను, ఆ ఋతువులో మీరు బియ్యాన్ని నోట్లో పెట్టుకుంటే తీపిగా ఉంటాయి.
మధుర పదార్థమే మనిషికి బలాన్ని ఇచ్చేది. తీపి కూడా, అందుకే మధుర అమ్ల లవణాన్ని ముందు మధురం చెప్పాడు. కాబట్టి మధుర రసం ప్రధానంగా ఉండి అన్ని పదార్థాలు కూడా బలంగా ఉంటాయి. మీరు ఏ పదార్థం తీసుకున్నా బలంగా ఉంటుంది. అప్పుడు ఎందుకు శరీరం చాలా బలంగా ఉంటుంది. అప్పుడు అప్పుడు ఏం తీసుకోవాలి, బలమైన పదార్థాలు తీసుకోమని చెప్తాడనమాట. అన్ని రకాల మాంసాలు తీసుకోండి, నేతులు వాడండి, పప్పులు విస్తారంగా వాడుకోండి, ఎవరు ఏది అలవాటు ఉండి ఆ పదార్థాలు తీసుకోండి. బరువైన పదార్థాలు అంటే మినపప్పు, పెరుగు, పాలు అన్నీ బాగా వాడుకోండి అప్పుడు అని చెప్తాడు. అంటే ఒంట్లో బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్ని లోపల బాగా పికప్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. అగ్నికి సరిపడా ఇంధనం వేయండి అంటే చలికాలమే వ్యాయామాలు బాగా చేయడము, తైలంతో అభ్యంగాలు చేసుకోవడము, పంచకర్మలు అనమాట. ఒంటికి బలాన్ని ఇచ్చే తైలాలు రుద్దుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. అది హేమంతంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. ఏది తీసుకున్నా అరిగిపోతుంది హేమంత ఋతువులో. అందుకే విస్తారంగా పాలు తీసుకోండి, ఇంక ఏం తింటారో తినండి అని చెప్తాడు అన్న. పన్నీరుతో చేసిన పదార్థాలు తినండి బాగా అంటాడు. అట్లా బాగా నెయ్యి, నూనె లేచి వండిన పదార్థాలు తినమంటాడు. అన్ని రకాల మాంసాలకు పర్మిషన్ ఉందన్నమాట హేమంత ఋతువులో. అంటే బలాన్ని ఇచ్చే పదార్థాలని బాగా విస్తారంగా వాడండి, వ్యాయామాలన్నీ బాగా చేయండి అని చెప్తాడు. అంటే బలమైన ఋతువు మనిషికి హేమంత ఋతువు. ఆహార విహారాలు అట్లా జనరల్గా చూసుకుంటే అక్టోబర్, నవంబర్, అక్టోబర్ ఎండింగ్ లో మొదలవుతుంది, నవంబర్ అంతా ఉంటుంది, డిసెంబర్ ఎండింగ్ లో డిసెంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ ఎండింగ్ లో ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక ఋతువులోకి ఎంటర్ అవుతాం. అదే ఋతువు శిశిర ఋతువు. ఆకురాల్చు కాలం. వర్ష ఋతువు అయిపోయింది, తర్వాత శరత్ ఋతువు అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, శిశిరంలోకి వెళ్ళాము, ఆకురాలు కాలం అన్నారు. అది కూడా హేమంత ఋతువు వంటి గుణాలే కలిగి ఉంటుంది. కానీ ఎండాకాలం రాబోయే మధ్యలో ఉంది కాబట్టి డ్రైనెస్ బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకే డ్రైగా ఉండే పదార్థాలు, లిక్కర్ ఎక్కువ తీసుకోవద్దు, ఆల్కహాల్ సేవించకూడదు, డ్రైగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు అని చెప్తాడనమాట. అందుకే ఎండాకాలం ప్రధానంలోకి ఎంటర్ అవుతుంది, అలానే చలికాలంలో వదిలిపెట్టదు. కాబట్టి చలికాలంలో తీసుకునే, హేమంత ఋతువులో తీసుకునే పదార్థాలే తీసుకోమని చెప్తాడనమాట. అదే ఋతుచర్య పాటించాలి శిశిర ఋతువులో కూడా. శిశిర ఋతువులో కూడా దాని గుణాలు, దాని ధర్మాలు, దాంట్లో వచ్చే రోగాలు ఇవన్నీ ఉంటాయి. వాటికి మళ్ళీ చికిత్సలు ఉంటాయి. ఎక్కువగా అప్పుడు ఏ తత్వం పెరుగుతుంది? అప్పుడు కఫతత్వం హేమంత ఋతువులో ఉన్నది ఉంటూ కొంచెం చిన్నగా అగ్ని, అంటే ఎండాకాలం రాబోతుంది కదా, దానికి సంబంధించిన డ్రైనెస్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ చలికాలంలో మనం తీసుకున్న ఆహారాల బలం వల్ల మనిషి బలంగానే ఉంటాడు. అందువల్ల శిశిర ఋతువు కూడా హేమంత ఋతువు వంటి కర్మలే చేసుకోవాలి, అలాంటి ఆహారాలే తీసుకోవాలి. కాబట్టి విశేషంగా అంటూ ఏమీ లేదు దానికి. తర్వాత ఫాలోడ్ బై గ్రీష్మ ఋతువు. ఆ గ్రీష్మానికి శిశిరానికి మధ్యలో ఉండేది వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఏ దోషం పెరుగుతుంది, దోషాలే ఇక్కడ ప్రధానం. హేమంత ఋతువులు బాగా అన్ని తిన్నాం, పాలు, పెరుగు, మజ్జిగలు, మాంసాలు, పప్పులు అన్ని తీసుకున్నాం. దోషం పెరుగుతుంది ఒంట్లో? కఫం పెరిగింది. ఈ పెరిగిన కఫము వసంత ఋతువులో ఎండ పెరుగుతుంది, సూర్యకిరణాలు పెరుగుతాయి కాబట్టి కరగడం మొదలవుతుంది. కరగడం మొదలయ్యి కఫము కరిగి ముక్కులోంచి వచ్చి సైనసైటిసు, కఫ జ్వరాలు, చలి జ్వరాలు ఇవన్నీ మొదలైపోతాయి. కఫ రోగాలు బాగా మొదలైపోతాయి, దగ్గులు మొదలైపోతాయి. వీటన్నిటిని రాకుండా చేయడానికి వమన కర్మ చేసుకోండి అని కక్కిపిస్తాడనమాట. దాన్ని వసంత వమనము అంటారు పంచకర్మ పరిభాషలో. వసంత ఋతువులో తప్పనిసరి ప్రతి ఒక్క వ్యక్తి సహజంగా కఫం పెరుగుతుంది కాబట్టి వమన కర్మ చేసుకుంటే ఇంకా సంవత్సరం అంతా కఫ రోగాలు ఉండవు ఆ వ్యక్తికి. కాబట్టి హేమంత ఋతువు, శిశిర ఋతువులు చేసిన పొరపాట్లకి పరిహారం ఏంటి? వమన కర్మ వసంత ఋతువులో చేసుకోవాలి. తర్వాత కఫాన్ని పెంచని పదార్థాలు తీసుకోవాలి. కారంగా ఉండే పదార్థాలు, కాకరకాయ లాంటి చేదు పదార్థాలు, ఉసిరికాయ లాంటి పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. అప్పుడు పులుపులు, కారాలు ఇవన్నీ తీసుకోవచ్చు. అప్పుడు చిన్నగా మొదలు పెట్టవచ్చు. అట్లా తీపి బాగా తగ్గించేసుకోవాలి వసంత ఋతువులో, ఎందుకు కఫం పెరుగుతుంది కాబట్టి. ఇవి తీసుకోవాల్సిన ఆహారాలు. విహారాలు ఏంటి? కొంచెం చిన్నగా వ్యాయామాలు దాంట్లో లైట్గా చేసుకుంటూనే ఉండడం, కంటిన్యూ చేయడం. ఎందుకంటే గ్రీష్మ ఋతువులో మళ్ళీ వ్యాయామాలు చేయడానికి పనికిరాదు కాబట్టి. అట్లా ఇది వసంత ఋతు చర్య. మళ్ళీ వసంతంలో ఏమైంది? చిన్నగా ఉష్ణం పెరుగుతుంది. గ్రీష్మ ఋతువులో బాగా వేడి పెరుగుతుంది. వేడి పెరిగి మళ్ళీ పిత్తం పెరుగుతుంది, దాంతోపాటు ఎక్కువగా వాతం పెరుగుతుంది. ఎందుకంటే నాకున్న ఉద్దేశం ఏంటంటే, బేసిక్ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక లేడీకి కానీ బేసిక్ వస్తు గుణాన్ని, వస్తుతత్వాన్ని అందించగలిగితే వాళ్ళు, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాం ఇందనక
పిత్తం పెరిగేటప్పుడు వాడికి ఆల్రెడీ పిత్తం పెరిగి గ్యాస్ట్రైటిస్ ఉన్నది, ఆవాలతోనో ఆవ నూనెతోనో ఎవరో చెప్తారు, ఏ యోగా టీచరో చెప్తారు ఆవ నూనె మంచిది అంటారు. టక్మని తెచ్చి 4 కిలోలు తెచ్చి ఆవ నూనె అయితే అటు ఎన్ని ప్యాంటాప్రజల్స్ వేసుకున్నా, ఎన్ని గ్యాస్ట్రిక్ తాగుతున్నా, ఆవ నూనెతో వంటలు చేస్తుంటే వీటికి గ్యాస్ తగ్గదు. కరెక్ట్. సింపుల్. అలాగే ఇప్పుడు మీరు అన్నారు స్వీట్స్ అన్నీ బాగా తిని నైట్ పూట ఉదయాన్నికి నాకు వాతం పెరిగింది పట్టేసి నీకు చేతులు అంటే తీపి ఆటోమేటిక్గా ఆమ్లాన్ని పెంచింది, ఆటోమేటిక్గా మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. నైట్ పూట బాగా స్వీట్లు తిన్నారనుకో అయిపోయింది. లేదు మీరు చెప్పిన దాంట్లోనే పెరుగు నైట్ పూట ఎక్కువగా తిన్నారు, వాడికి నైట్ పూట ఉన్నట్టుండి స్ట్రోక్లు ఎందుకు వస్తున్నాయి? వాడు బాగా పెరుగుతో తిన్నా, పెరుగు పచ్చడిలో నైట్ పూట సహజంగా నాకు మా నాయనమ్మ చెప్పేది, మధ్యాహ్నం పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తే రాత్రిపూట తినకూడదురా అని. అదే మరి రాత్రిపూట పెరుగు ఇప్పుడు నాకు అర్థమైంది. రాత్రిపూట పెరుగు ఎప్పుడన్నా వేసుకుంటే కొద్దిగా ఒక ½ గ్లాస్ నీళ్ళు పోసుకో అనేది. ఎప్పుడైనా సరే నైట్ పూట పొరపాటున పెరిగేసుకుంటే ½ గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసేది, గట్టిగా ఉంటుంది కదా, నువ్వెందుకు నీళ్ళు పోసావని ఆ మీద ముసలు చేదస్తాం అనుకునేవాళ్ళం. కానీ ఆ నీళ్ళు పోయడం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన దానికి స్ట్రోకులు కానీ క్లాట్స్ కానీ రాకుండా ఉంటాయి. వాడికి ఛాన్స్ ఉన్నవాడికి ఇది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే నైట్ పూట మినప్పప్పు తింటాం పెరగటం. ఇంకా నేను ఒక చోట విన్నాను, పెరుగువాడని తింటే బీపీ పెరుగుతుంది అంటారు. ఎందుకని? అభిషంది ఇందాక చెప్పుకున్నాం, ఛానల్ బ్లాక్స్ వస్తాయి, లోపల జాగా తగ్గుతుంది రక్తానికి. జాగా తగ్గినప్పుడు లోపల అంతా కూడా ఏమవుతుంది, ఆ రక్తాన్ని తీసుకుపోయే వెజల్ ఏదైతే ఉంటుందో, పైప్ ఏదైతే ఉంటుందో దాని లోపల పేరుకుపోతుంది అంతా. జాగా తగ్గినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది, అదే బ్లడ్ ప్రెషర్. తగ్గాలంటే మన ఆహారాన్ని మనం మార్పులు చేసుకోవాలి, ఆ పదార్థాన్ని మానేయడమే. తర్వాత వైద్యుడి దగ్గరికి పోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే బీపీ అనే పరిస్థితి వచ్చింది, బీపీ అనే పరిస్థితి వస్తే మనకు విహారాలు చేసుకోవాల్సింది కాదు, వైద్యుడి దగ్గర పోవాల్సిందే. మరి ఏం చేయాలి మనం అంటే, ముందు తీసుకునే పదార్థాలు మానేసేయాలి. అంటే ఏంటి పరిష్కారము? వెల్లుల్లి తీసుకోవడము, వెల్లుల్లి పాలలో మరిగించి తీసుకోవడము, ఇలాంటి ఆయుర్వేదం చెప్తుంది అనమాట. ఇవి చేసుకోవాలి. అంటే బీపీకి వెల్లుల్లి పాలలో మరిగించుకొని తగ్గితే చాలా వరకు బీపీ తగ్గుతుంది. వెల్లుల్లిని 2 వెల్లుల్లి తీసుకొని దంచి 2 కప్పుడు పాలు, కప్పెడు నీళ్లు 2 కలిపి మరిగించేసి ఆ నీళ్ళు ఎగిరిపోయి కప్పెడు పాలు మిగులుతాయి కదా, అది లశున క్షీరపాకము అంటాం దాన్ని. అది రోజు ఒక పూట తీసుకుంటే ఆ బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హై బీపీ తగ్గుతుంది. ఇది భోజనం తర్వాత తాగాలి. ఎన్ని రోజులు తీసుకోవాలి అట్లా? మనకు బీపీ కంట్రోల్ అయ్యే వరకు, తర్వాత మానేసేయాలి. ఒక 20 రోజులు అట్లా తీసుకొని బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది, మనకే తెలిసిపోతూ ఉంటుంది, న్యాచురల్గా కంట్రోల్. అప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి. ఆహార విహారాలతోనే మనము సరి అయిన ఎరుకతో చేసుకుంటే అసలు ఇవి ఏవి ఉండవు. అంటే ఇప్పుడు బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ లైఫ్ లాంగ్ వాడబడలేదు, వాడే పని లేదు అని అంటే మనం దాని పట్ల మనకు అంత పట్టు ఉండాలి. ఆహార విహారాల మీద పట్టు ఉండి ఎరుకతో ఉంటే మరి సహజంగానే మానేసుకుంటాం కదా. బీపీ పెరగలేదు, ఇంకా మాత్రం ఎందుకు వేసుకుంటాం? వరుసగా 1 2 నెలలు 3 నెలలు షుగర్ పెరగలేదు, మాత్రం ఎందుకు వేసుకుంటాం? అంతే కదా. పోయి చెక్ చేసి ఎప్పుడే అందుకు ప్రశ్న ఏమేస్తారంటే, అసలు బీపీ షుగర్ తగ్గవండి అంటారు. తగ్గవండి, జీవితకాలం ఉంటాయి అంటారు. మెయింటైనబుల్ డిసీజెస్, నాట్ క్యూరబుల్ డిసీజెస్ అంటారు. అంటే చేయలేని రోగాలు, కేవలం వాటిని మెయింటైన్ చేయగలము అంటారు. ఎందువల్ల అంటే ఆహార విహారాల్లో మనం పొరపాటు చేస్తున్నాం కాబట్టి అని. ఆహార విహారాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక వైద్యుడి పర్యవేక్షణలో ఉండి చేసినప్పుడు, మీ ఆహార విహారాల మీద మీకు కంట్రోల్ వచ్చినప్పుడు సహజంగా తగ్గిపోతాయి, ఉండవు ఇంకా అవి. అలా లేవని కాదు, మళ్ళీ మీరు ఎప్పుడైనా పొరపాటు చేశారు మళ్ళీ మొదలవుతుంది. అంటే ఒక కంటిన్యూషన్గా ఒక కొన్ని రోజులు అట్లా చేసుకుంటూ పోవాలి, చేసుకుంటూ పోతూ మీరు చెప్పినట్టు పాలు వెల్లుల్లి కాంబినేషన్ని వరుసన ఒక 20 రోజులు చేసి నార్మల్ అయిన తర్వాత కనీసం అప్పుడు ఔషధం అయిపోయింది. అప్పుడు ఏంది మళ్ళీ వారానికి ఒకసారి అప్పుడు అట్లా తీసుకుంటూ అది ఔషధమేం కాదు, ఇదంతా పర్యవేక్షణలో తన స్వయ పర్యవేక్షణ, వైద్య పర్యవేక్షణ. అందుకే ఒక మంచి వైద్యుడితో మనము ఉన్నాము అనుకుంటే వైద్యుడే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకి చాలామంది చూస్తూ ఉంటాయి, లావు తగ్గడానికి ఏదో జీలకర్ర వాము కలుపుకొని కషాయం తాగటం,
అలాగే కొంతమందిని చూసాం కొన్ని తేనె నిమ్మ నీళ్ళు. కొంతమంది చెబుతూ ఉంటారు ఈ ఆకుల కషాయం తీసుకోండి. కానీ మీరు చెప్పిన ఈ టాపిక్ ప్రకారం చూస్తే అది కంటిన్యూగా తీసుకుంటే కూడా ప్రమాదం అనేది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవాళ్ళే టాపిక్ అయితే ఆవాల్ని ఓకే చలికాలంలో తీసుకుంటే మంచిది, నవరాత్రుల టైంలో తీసుకుంటే ఇంకా పెరిగి డ్యామేజ్ అవుతుంది. అలాగే ఈ యొక్క కషాయాలు కూడా ఎప్పుడు ఏ కషాయం తీసుకోవాలనేది షెడ్యూల్ ఉందా ఋతు ప్రకారం? ఇది ఒక నిజానికి చాలా గొప్ప సమస్య అనకూడదు, అంటే అలవాటుగా మారిపోయింది అందరిలో. అంటే చాలా సమాచారం మీడియాలో వచ్చేస్తుంది ఇప్పుడు, చాలా ప్రజలందరూ తెలిసి తెలియక వాడేసుకుంటున్నారు. నా దగ్గర కూడా వస్తూ ఉంటారు, మరి ఇట్లా నేను నిమ్మకాయ నీళ్ళు తేనె కలుపుకొని నెలల తరబడి తాగుతున్న, సంవత్సరాల తరబడి అంటారు. మరి ఈ పదార్థాలు, ఈ కషాయాలు ఇవన్నీ కూడా మరి నిత్యము సేవించదగినవా కాదా? ఆయుర్వేదం ఏం చెప్తుంది వీటి విషయంలో? ఇది మన ఆరోగ్యం పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది? ఇది నాకు ఒక వ్యక్తిగా ఎంతవరకు అవసరము అనే విషయాలు తెలుసుకోవాల్సినది ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. దీని మీద చాలా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము ఇంకా సమయం ఇప్పుడు బాగా అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత మనము సమావేశమైనప్పుడు ఇవన్నీ ఇంకా తెలుసుకుందాం విస్తారంగా. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా నాకున్నది ఏంటంటే మీతో ఈ ఆయుర్వేదంని వారానికి ఒక విభాగంలాగా చేసుకొని నెలకి ఒక 3-4 ఎపిసోడ్స్, వీక్లీ ఒక ఎపిసోడ్ లాగా చేసుకొని మనం చేసుకుంటూ వెళ్దాం. ఏంటంటే సమాజానికి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద, బేసిక్ నాలెడ్జ్. ఎందుకంటే రియల్గా చాలామంది ఇదవుతున్నారు, ఎందుకంటే తప్పులు చేస్తూ ఉంటారు. మీరు ఉన్నారు చెప్పారు, ఇందాక హై బీపీ పర్సన్ ఉన్నాడు, వాడు పోయి బయటికి ఎక్కడో ట్రావెలింగ్కి వెళ్తాడు, ఏ సాఫ్ట్వేర్ని వాడికి ఛార్జింగ్ పోయిన దగ్గరలో పెరుగు వడ తింటూ ఉన్నాడు అనుకోండి, 10 రోజులు ట్రిప్లో 4 సార్లు పెరుగు వడ తింటే వాడు బీపీ చూసుకోగానే పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి వాడు ఆటోమేటిక్గా మీరన్నట్లు కొద్దిగా పాలు కషాయం వెల్లుల్లి తీసుకుంటే వాటిలో బీపీ తగ్గుతుంది, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మనం కానీ చాలా బ్యాలెన్స్డ్గా నిత్య జీవితంలో కానీ చేసుకోగలిగితే చాలా అద్భుతాలని నాకు అర్థమవుతుంది. ఓకే, ప్రపంచం సంగతి అట్ట పెట్టండి, నేను అర్థం చేసుకోవడం కోసం వల్ల ఎపిసోడ్ చేద్దాం. అంటే దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అవ్వటం వల్ల రియల్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ కొన్ని కుటుంబాలనే బాగుపడతాయి. ఇప్పుడు ముఖ్యంగా మధ్యలో ఒక అంటే ఒక 20 years బ్యాక్ తల్లిదండ్రులకు పల్లెటూరు వాతావరణం బాగుంది, హ్యాపీగా 2000 బిఫోర్ తల్లులైన వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ ఉంది. 2000 నుంచి వచ్చిన ఈ ఎరాలో వచ్చిన ఇప్పుడు 30s 40s ఉన్న లేడీస్కి ఎవరికి కూడా నాకు తెలిసి ఈ జ్ఞానం లేదు. ఎందుకు లేదంటే సాఫ్ట్వేర్ అనే ఒక ఇదిలోకి వచ్చేసి మాయాజాలం, పట్టణీకరణ ఈ వైపు పరిగెత్తడం వల్ల పల్లె వాతావరణంలో ఉన్నటువంటి ఆధునీకరణతో ఆయుర్వేదాన్ని వదిలేసాం. ఈ ఆధునీకరణలో ఆయుర్వేదం ఎంత అనే విషయం పరంపరాగతంగా వచ్చిన విద్యలు, ఆచార వ్యవహారాలు, దాని వెనక ఎంతో వైద్య రహస్యాలు ఉన్నాయి అనే విషయాన్ని, ఆరోగ్య రహస్యాలు, వైద్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించాలి, ఆచరించాలి, అవసరం ఉంది. కాబట్టి వాటిని అన్నిటి మీద మనం ఎపిసోడ్స్ చేద్దాం సార్. ఆ అవకాశం మాకు కల్పించండి. ధన్యవాదాలు. చాలా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం. మన ఇంట్లో మన జీవితంలో ఉపయోగపడే జ్ఞానం. మన ఆధ్యాత్మికంగా ఎన్ని సాధనలు చేస్తున్నా వాడికి నిత్య జీవితంలో సాధనకి శరీరం సహకరించాలంటే ఇట్లాంటి వైద్య విధానం కూడా మనకు అవసరం. కాబట్టి సాధనతో పాటు అలవాట్లు, ఆహార విహారాలను కూడా మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే మనకు ఉన్నటువంటి పరిస్థితుల పరంగాను చాలా అద్భుతంగా జీవన విధానం అనేది మారుతూ ఉంటుంది. మన జీవన శైలిని, జీవన విధానాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఇటువంటి జ్ఞానం ఎంతో అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి జ్ఞానాన్ని స్వీకరిద్దాం. అప్పటి వరకు ఈ జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.